మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రోజే చివరి కార్తీక శుక్రవారం. ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి, నరక బాధలు తప్పుతాయి, పేదరికం పోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ధన సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, సకల పాపాలు పోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు వినండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా కావేరీ నదీ తీరంలో ఉన్న సుందరపురం అనే ఒక చిన్న ఊరిలో సావిత్రి అనే ఒక యువతి ఉండేది. ఆమెకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ పెంచి పెద్ద చేసి ఆ ఊరిలో పేరు మోసిన ధనవంతుల కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశాడు. సావిత్రికి అన్నీ ఉన్న అత్త రూపంలో కష్టం వచ్చి పడింది. ఆమె అత్త పేరు కమలాక్షి. పేరుకు తగ్గట్టు ఆమె కళ్ళు కమలాల్లా అందంగా ఉన్న ఆమె మనసు మాత్రం రాక్షసిలా క్రూరమైనది. తన కొడుకు రాముడు అమాయకుడు కావటంతో కమలాక్షిదే ఆ ఇంట్లో పెత్తనం అంతా. సావిత్రి ఎంత మంచిగా ఉన్నా, ఎంత సేవ చేసినా కమలాక్షి ఆమెను ఎప్పుడూ చిన్న చూపు చూస్తూ నానా మాటలు అంటూ కష్టపెట్టేది. సావిత్రికి ఆ ఇంట్లో ఓదార్పునిచ్చేది, ఆమెతో స్నేహంగా ఉండేది కేవలం ఒక వీధి కుక్క మాత్రమే. దానికి ఒంటి నిండా గాయాలు ఉంటే సావిత్రి జాలిపడి రోజు అన్నం పెట్టి దాని గాయాలకు మందు రాసి ప్రాణం కాపాడింది. ఆ కుక్క సావిత్రిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వెళ్ళినా తోక ఆడిస్తూ వెనకే వెళ్ళేది. కమలాక్షికి ఆ కుక్కను చూస్తే అసహ్యం. దాన్ని ఇంట్లోకి రానివ్వద్దని, దాని మొహం చూస్తేనే దరిద్రమని సావిత్రిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. అయినా సావిత్రి దొంగచాటుగా ఆ కుక్కకు అన్నం పెడుతూనే ఉండేది. అది పసిగట్టిన కమలాక్షి సావిత్రి తినే కంచంలోనే మట్టి వేసి, నీకు ఆ కుక్క మీదే ప్రేమ ఎక్కువైతే దాంతో పాటే ఉండు, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని కఠినంగా చెప్పేది. సావిత్రి మౌనంగా ఆ అవమానాన్ని భరిస్తూ కన్నీళ్లు దిగమింగుకునేది. ఇంతలో పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. ఊరిలోని ముత్తైదువులందరూ ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి పూజలు చేసుకుంటూ ఉంటే సావిత్రికి కూడా అలా చేయాలని ఎంతో ఆశగా ఉండేది. కానీ కమలాక్షి ఆమెను కాళ్ళు బయట పెట్టనిచ్చేది కాదు. నువ్వు పూజలు చేస్తే ఇల్లు బాగుపడిపోతుందా? ముందు ఇంటి పనులు చెయ్యి. నువ్వు అపశకునం లాంటి దానివి. నువ్వు పూజ చేస్తే ఉన్న లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది అని హేళన చేసేది. కమలాక్షి మాత్రం రోజు పట్టుచీరలు కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని నదికి వెళ్ళి ఆడంబరంగా పూజలు చేసి ఊరి వాళ్ళందరి ముందు గొప్పలు చెప్పుకునేది. ఆమె చేసే పూజలో భక్తి కన్నా దర్పమే ఎక్కువగా కనిపించేది. సావిత్రి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని కనీసం తులసికోట దగ్గరైనా ఒక్క దీపం వెలిగించుకుందామని అనుకునేది. కానీ కమలాక్షి ఆ దీపం కూడా వెలిగించనిచ్చేది కాదు. ఇది చూసిన సావిత్రికి తోడుగా ఉన్న ఆ కుక్క ఆమె కాళ్ళ దగ్గర చేరి తన తలను ఆమె ఒడిలో పెట్టి ఓదారుస్తున్నట్టుగా చూసేది. అలా ఒక కార్తీక శుక్రవారం వచ్చింది. ఆ రోజు ఎంతో పవిత్రమైనదని, లక్ష్మీదేవికి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు గారు చెప్పారు. ఊరిలోని ఆడవాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించుకుంటున్నారు. సావిత్రి కూడా ఆ రోజు ఎలాగైనా అమ్మవారికి పూజ చేయాలని మనసులో బలంగా అనుకుంది. కానీ ఆ విషయం తెలిసిన కమలాక్షికి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె మనసులో ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది. సావిత్రిని పిలిచి, ఒసేయ్, నీకు పూజలు చేయాలని మహా ఆశగా ఉంది కదూ, అయితే నేను చెప్పిన పని చెయ్యి, నీకు పుణ్యం వస్తుంది. మన నదికి అవతలి వైపు ఒక పాడుపడిన లక్ష్మీదేవి ఆలయం ఉంది కదా, ఆ ఆలయం వెనుక ఒకే ఒక్క అద్భుతమైన బంగారు తామర పువ్వు పూస్తుంది. అది కేవలం ఈ కార్తీక శుక్రవారం రాత్రి మాత్రమే వికసిస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి పెట్టి పూజ చేస్తే మన ఇల్లు బంగారంతో నిండిపోతుంది. నువ్వు నా మాట వింటే ఈ చీకటి పడేలోపు నది దాటి వెళ్ళి ఆ పువ్వు తీసుకురా, అప్పుడు నిన్ను పూజ చేసుకొనిస్తాను అని చెప్పింది. కమలాక్షికి తెలుసు ఆ నది కార్తీక మాసంలో ఉద్రిక్తంగా ప్రవహిస్తుందని. చీకటి పడుతున్న వేళ ఏ పడవవాడు నది దాటించడానికి ముందుకు రాడని. పైగా అవతలి ఒడ్డున ఉన్నది దట్టమైన అడవి, క్రూర మృగాలు తిరుగుతాయని అందరూ భయపడుతూ ఉంటారు. సావిత్రిని ఎలాగైనా ఆపదలోనికి నెట్టాలనే దుర్బుద్ధితోనే కమలాక్షి ఈ నాటకం ఆడింది. అత్తగారి మాట జవదాటలేని సావిత్రి అది అసాధ్యమైన పని అని తెలిసినా సరే అత్తయ్య అని తల ఊపింది. కనీసం ఒక్క దీపం కూడా లేకుండా
చిమ్మ చీకటిలో ఆమె ప్రయాణానికి సిద్ధమైంది. ఆమె వెళ్తూ ఉంటే ఆ కుక్క కూడా ఆమె వెనకే బయలుదేరింది. కమలాక్షి ఆ కుక్కను కర్రతో కొట్టబోతే అది తప్పించుకుని సావిత్రి వెనకే పరిగెత్తింది. సావిత్రి నది ఒడ్డుకు చేరుకునేసరికి చల్లని గాలి వీస్తోంది. నదిలోని అలలు భయంకరంగా శబ్దం చేస్తున్నాయి. అక్కడున్న పడవ వాళ్లను బ్రతిమిలాడిన అమ్మో, ఈ సమయంలో నది దాటటం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. మేం రాలేము తల్లి అని ఎవరూ ముందుకు రాలేదు. సావిత్రికి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఒక చెట్టు కింద కూర్చుని తన అదృష్టాన్ని నిందించుకుంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి ఆ కుక్క కూడా బాధగా మూలిగింది. ఎంతలో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అనే ఒక కంచు కంఠం వినిపించింది. సావిత్రి తల ఎత్తి చూసేసరికి తన ఎదురుగా ఒక ముసలి ముత్తైదువ నిలబడి ఉంది. ఆమె ముఖం వయస్సు మీద పడి ముడతలు పడిన కళ్ళల్లో ఒక దివ్యమైన తేజస్సు వెలుగుతోంది. చేతిలో ఒక చిన్న ప్రమిదలో దీపం వెలుగుతుంది. ఆమెను చూడగానే సావిత్రికి తెలియని ధైర్యం వచ్చింది. లేచి నిలబడి నమస్కారం చేసి తన అత్త పెట్టిన కష్టం గురించి, తాను ఎందుకు నది దాటాలనుకుంటుందో అంతా చెప్పింది. అంతా విన్న ఆ ముసలావిడ చిరునవ్వుతో, పిచ్చి తల్లి, బంగారు తామర పువ్వు కోసం అంత దూరం వెళ్ళాలా? నిజమైన భక్తి మనసులో ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. అయినా నీ పట్టుదల నాకు నచ్చింది. నీ భక్తిని పరీక్షించడానికి ఆ దేవుడే ఈ కష్టాన్ని ఇచ్చాడేమో. నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. అదుగో అక్కడ ఒక పాత పడవ ఉంది చూడు, అది నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తుంది అని చెప్పింది. సావిత్రి అటువైపు చూసింది. నిజంగానే అక్కడ ఎవరూ వాడని ఒక పాత పడవ శిథిలావస్థలో ఉంది. దాన్ని చూసి అవ్వ, ఆ పడవతో నది దాటడం సాధ్యమేనా అని అనుమానంగా అడిగింది. నమ్మకమే జీవితమమ్మా. ఈ దీపాన్ని పడవలో పెట్టు, ఇది ఆరిపోకుండా చూసుకో, అదే నిన్ను దరికి చేరుస్తుంది అని చెప్పి ఆ ముసలావిడ తన చేతిలోని దీపాన్ని సావిత్రికి ఇచ్చింది. సావిత్రి ఆ ముసలావిడ మాటల్లోని శక్తికి తలవంచి ఆ దీపాన్ని తీసుకుని పడవ ఎక్కింది. ఆమె ఎక్కగానే ఆ కుక్క కూడా పడవలోనికి గెంతింది. ఆశ్చర్యంగా పడవ దానంతటా అదే కదిలి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో అలలను చీల్చుకుంటూ ముందుకు సాగింది. ఆ చిన్న దీపం నుండి వచ్చిన వెలుగు వారికి దారి చూపిస్తున్నట్టుగా ప్రకాశవంతంగా ఉంది. సావిత్రికి అర్థమైంది, తనకు సహాయం చేసింది సామాన్యమైన ముసలావిడ కాదని, ఎవరో దేవతామూర్తి అని. భక్తితో ఆమె కళ్ళు మూసుకొని ఆ దీపానికి నమస్కరించింది. కొంతసేపటికి పడవ అవతలి ఒడ్డుకు చేరింది. అక్కడంతా చిమ్మ చీకటిగా భయంకరంగా ఉంది. సావిత్రి పడవ దిగి ఆ పాడుబడిన ఆలయం వైపు నడిచింది. ఆ కుక్క ఆమె ముందు నడుస్తూ దారి చూపుతున్నట్లుగా ఉంది. ఆలయం శిథిలావస్థలో ఉన్న లోపల ఏదో తెలియని ప్రశాంతత ఉంది. సావిత్రి ఆ ఆలయం వెనుకకు వెళ్ళింది. అక్కడ ఆమెకు ఎలాంటి బంగారు తామర పువ్వు కనిపించలేదు. నిరాశతో ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. అప్పుడు అశరీరవాణిలా, సావిత్రి ఇటురా అని ఆ ముసలావిడ గొంతు వినిపించింది. సావిత్రి అటువైపు చూడగా ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆ ముసలావిడ నిలబడి ఉంది. ఆమె ఇప్పుడు మరింత తేజోవంతంగా కనిపిస్తోంది. అమ్మా, నువ్వు వెతుకుతున్న సంపద పువ్వు రూపంలో లేదు, భూమి లోపల ఉంది. ఈ చెట్టు కింద తవ్వు, నీకు దొరుకుతుంది అని చెప్పింది. సావిత్రికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ మాటలను నమ్మి తన చేతితోనే ఆ మట్టిని తవ్వటం ప్రారంభించింది. ఆ కుక్క కూడా తన ముందు కాళ్ళతో మట్టిని గీకి ఆమెకు సహాయం చేసింది. కాసేపటికి వాళ్ళ చేతులకు ఒక గట్టి చెక్క పెట్టె తగిలింది. కష్టపడి దాన్ని బయటకు తీశారు. సావిత్రి ఆతృతగా ఆ పెట్టెను తెరిచి చూసింది. దాని నిండా బంగారు నాణాలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాల హారాలు మెరుస్తూ ఉన్నాయి. ఆ కాంతికి ఆమె కళ్ళు మూసుకుపోయాయి. ఆమె ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆమె ఆ ముసలావిడ వైపు తిరిగేసరికి ఆ అవ్వ రూపం మాయమై ఆ స్థానంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి చతుర్భుజాలతో పద్మం మీద నిలబడి దర్శనమిచ్చింది. ఆమె దివ్యమైన రూపం చూసి సావిత్రి ఆనంద బాష్పాలతో అమ్మవారి పాదాల మీద పడింది. లక్ష్మీదేవి ఆమెను లేపి, సావిత్రి, నీ నిష్కల్మషమైన భక్తికి, నోరులేని జీవిపై నువ్వు చూపిన కరుణకు, నీ సహనానికి నేను మెచ్చాను. నీ అత్త నిన్ను కష్టపెట్టినా ఆమెను ఒక్క మాట కూడా అనకుండా భరించావు. అందుకే నీకు ఈ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాను. నిజమైన కార్తీక శుక్రవారం పూజ అంటే ఆడంబరాలు కాదు, నిర్మలమైన మనసుతో చేసే సేవ. ఈ నిధిని తీసుకుని వెళ్ళి మీ కష్టాలు తీర్చుకో. నీ మంచితనమే నిన్ను కాపాడింది అని ఆశీర్వదించింది. ఆ కుక్క కూడా అమ్మవారి ముందు తల వంచి నమస్కరించినట్లుగా నిలబడింది.
అమ్మవారు మాయమయ్యారు. సావిత్రి ఆ నిధి పెట్టెను తీసుకుని పడవ ఎక్కింది. ఆ పడవ మళ్ళీ దానంతటా అదే తిరుగు ప్రయాణమైంది. ఆమె తిరిగి ఊరి చేరేసరికి తెల్లవారుజాము కావస్తుంది. అప్పటికే కమలాక్షి ఊరంతా ప్రచారం చేసింది తన కోడలు పనిచేయలేక ఎవరితోనూ లేచిపోయిందని, లేదా నదిలో పడి చనిపోయిందని. ఊరి వాళ్ళందరూ సావిత్రి ఇంటి ముందు చేరారు. ఇంతలో సావిత్రి ఆ నిధి పెట్టెతో కుక్కతో పాటు ఇంటికి రావటం చూసి అందరూ నివ్వెరపోయారు. కమలాక్షి ఆ నిధి పెట్టెను చూడగానే కళ్ళు పెద్దవి చేసి, ఇదెక్కడిది, ఎక్కడ దొంగతనం చేశావు అని గట్టిగా అరిచింది. సావిత్రి ప్రశాంతంగా, అత్తయ్య, ఇది దొంగతనం చేసింది కాదు, మీరు చెప్పినట్టుగానే నది దాటి వెళ్ళి అమ్మవారి దయతో పొందిన ప్రసాదం అని జరిగిందంతా కూడా చెప్పింది. కానీ దురాశతో కమలాక్షి కళ్ళు మూసుకుపోయాయి. ఆమె సావిత్రి మాటలు నమ్మలేదు. ఆ నిధిని ఎలాగైనా తను కూడా సంపాదించాలని అనుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే కమలాక్షి ఎవరికీ చెప్పకుండా నది ఒడ్డుకు వెళ్ళింది. ఒక పడవవాడిని బెదిరించి బలవంతంగా నది దాటింది. సావిత్రి చెప్పినట్టుగానే ఆ ఆలయం వెనుక ఒక మర్రి చెట్టు కిందకు వెళ్ళి ఆశగా తవ్వటం మొదలుపెట్టింది. ఎంత తవ్వినా ఆమెకు మట్టి, రాళ్ళు తప్ప ఏమీ దొరకలేదు. పైగా ఆ గుంతలో నుంచి పాములు బయటకు వచ్చాయి. భయంతో కమలాక్షి వెనక్కి పరిగెత్తి పడవ ఎక్కి తిరిగి వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై పెద్ద గాలివాన మొదలైంది. నది పొంగి ఆమె ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. కమలాక్షి నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఒడ్డున ఉన్న జాలర్లు చూసి ఆమెను కాపాడారు. ప్రాణాలతో బయటపడిన ఆమె అహంకారం, గర్వం అన్నీ ఆ నదిలో కొట్టుకుపోయాయి. ఇంటికి చేరిన కమలాక్షి మంచం పట్టింది. అప్పుడు ఆమెకు జ్ఞానోదయమైంది. సావిత్రి భక్తి ఎంత గొప్పదో, తన దుర్బుద్ధి ఎంత నీచమైనదో ఆమెకు అర్థమైంది. అప్పుడు ఆమె సావిత్రి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించమ్మా, నీ మంచితనాన్ని నేను గుర్తించలేకపోయాను, నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం అని ఏడ్చింది. మంచి మనసున్న సావిత్రి తన అత్తను క్షమించి సేవలు చేసి ఆమె ఆరోగ్యాన్ని కుదుటపరిచింది. ఆ తరువాత సావిత్రి ఆ నిధిని తన కోసం కాకుండా ఊరి ప్రజల కోసం ఉపయోగించింది. నదికి స్నానఘట్టాలు కట్టించింది, పేదలకు ఇల్లు కట్టించింది, ఆవులు, కుక్కల వంటి జీవాల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించింది. ఆమె దయ, కరుణ ఊరంతా వ్యాపించాయి. ప్రతి కార్తీక శుక్రవారం సావిత్రి లక్ష్మీదేవికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అసలైన పూజ అంటే తోటివారికి, జీవులకు సేవ చేయటమేనని అందరికీ చాటి చెప్పింది. ఆమెకు తోడుగా ఉన్న ఆ కుక్క సాక్షాత్తు భైరవ స్వరూపంగా, దైవానుగ్రహానికి ప్రతీకగా ఆమెతోనే ఉండిపోయింది. ఆ కార్తీక మాసంలో సోమవారాలు శివ పూజకు ప్రసిద్ధి అయితే, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత విశిష్టమైనవిగా పరిగణించబడతాయి. కార్తీక శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. రాబోయేది ఆఖరి కార్తీక శుక్రవారం కనుక కార్తీక మాసంలోని ఏ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించని వారు కనీసం ఈ ఆఖరు శుక్రవారం నాడు అయినా అమ్మవారిని పూజించుకుంటే ధన సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చిన ధనం నిలుస్తుంది. పూజ చేయలేని వారు, చేయటం కుదరని వారు కనీసం ఈరోజు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపమైనా పెట్టుకోవాలి. రోజు లక్ష్మీదేవి కథను వింటే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి, పేదరికం పోతుంది. రాంపూర్ అనే గ్రామంలో ఒక ధనవంతుడైన ఒక షావుకారు ఉండేవాడు. అతడు ధనవంతుడే అయినా చాలా పిసినారి మరియు స్వార్థపరుడు. డబ్బు సంపాదించటమే తప్ప ఇతరులకు కనీసం చిల్లి గవ్వ కూడా సాయం చేసేవాడు కాదు. ఇతరుల కష్టాలు అతనికి పట్టేవి కావు. తన సుఖం తప్ప మరి ఒకటి ఆలోచించడు. ఒకరోజు షావుకారు తన ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాడు. పూజ కోసం లడ్డూలు కావాలని తన సేవకుడు రాజును పిలిచాడు. రాజు రాగానే షావుకారు కఠిన స్వరంతో, ఏ రాజు, ఇలా రా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒకే ఒక్క లడ్డూ తెమ్మని. చూసావా ధరలు ఎలా మండిపోతున్నాయో, నువ్వు అనవసరంగా ఖర్చులు పెడుతూ ఉన్నావు. ఒక నేతి లడ్డు 5 రూపాయలు. నేను దాన్నే సగం సగం చేసి 2 రోజులు నైవేద్యం పెడతాను. మరి నువ్వు ఈరోజు 2 లడ్డూలు ఎందుకు తెచ్చావు అని కోపంగా అరిచాడు. అప్పుడు రాజు భయంతో వణుకుతూ, అయ్యా, మిఠాయి కొట్టు, అతని దగ్గర చిల్లర లేదు, అందుకని 10 రూపాయలకు 2 లడ్డూలు ఇచ్చాడు అని వివరించాడు. కానీ షావుకారు వినిపించుకోలేదు. రాజు, ఇదంతా కస్టమర్లను దోచుకునే విధానం. నేను ఎంత చెప్తే అంతే తీసుకురా. ఇప్పుడు నీ జీతంలో నుంచి 5 రూపాయలు కట్ చేస్తాను. నేను 2 లడ్డూలు తెమ్మనలేదు, నువ్వే తీసుకొచ్చావు, అందుకే శిక్ష అనుభవించు అని బెదిరించాడు. రాజు నిస్సహాయంగా నిలబడిపోయాడు.
షావుకారు పూజ కొనసాగిస్తూ ఉండగా అతని ఇంటి గడప వద్దకు ఒక బిచ్చగత్తె వచ్చింది. ఆమె దీనంగా, అన్నా సాయం చేయండి, నా కూతురికి ఒంట్లో బాగోలేదు, మందుల కోసం కూడా నా దగ్గర డబ్బులు లేవు, నేను చాలా పేదదాన్నయ్యా, కొంచెం డబ్బు ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంది. అప్పుడు షావుకారు కోపంగా ఆమె వైపు చూసి, వెళ్ళు ఇక్కడి నుంచి, పొద్దుటే ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఏమో, అంత ఖర్చు కూడా లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కంటారు, ఈ బిడ్డకి ఏమైతే మాకేమిటి, ఇంకెక్కడికైనా వెళ్ళి డబ్బులు అడుక్కో, ఇదేమీ ధర్మసత్రం కాదు, ఇక్కడ నేనేమీ ధర్మసత్రం తెరవలేదు అంటూ ఆమెను కసిరి కఠినంగా తరిమివేశాడు. ఆ బిచ్చగత్తె కళ్ళల్లో నీళ్లతో వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఈ దృశ్యమంతా లక్ష్మీదేవి తన దివ్య దృష్టితో చూస్తూనే ఉంది. షావుకారు యొక్క క్రూర ప్రవర్తనకు, అతని లోభత్వానికి, నిస్వార్థరహిత స్వభావానికి ఆమెకు తీవ్ర కోపం వచ్చింది. ఈ షావుకారు చాలా నిర్దయుడు, చాలా స్వార్థపరుడు, నేను ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే లక్ష్మీదేవి తన దివ్య రూపాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ స్త్రీ రూపంలో షావుకారు ఇంటిని వదిలి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే షావుకారు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టబోయిన లడ్డూలు అనుకోకుండా అతని చేతిలో నుంచి జారి కింద పడిపోయాయి. అరే, ఈ లడ్డూలు నేలపైన పడిపోయాయి, ఈరోజు లక్ష్మీమాతకు నైవేద్యం పెట్టగలిగేలాగా లేను అని బాధపడ్డాడు షావుకారు. ఏం పర్వాలేదులే, పడిపోయిన లడ్డూలను నేనే తింటాను అనుకుని వాటిని ఏరుకుని తిన్నాడు. అతని మనసులో లక్ష్మీదేవి పట్ల భక్తి కన్నా లడ్డూలు వృధా అయిపోతాయనే బాధ ఎక్కువగా ఉంది. ఇక లక్ష్మీదేవి సాధారణ స్త్రీ రూపంలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆమెకు ఒక నది అడ్డొచ్చింది. అక్కడే నది దాటడానికి ఒక పడవ నడిపేవాడు కనిపించాడు. ఆమె అతని దగ్గరకు వెళ్ళి, నాయనా, నన్ను కొంచెం నది దాటించగలవా, నేను కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలి, కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు అని అడిగింది. ఆ పడవవాడు ఆమెను చూసి జాలిపడ్డాడు. అతను చాలా పేదవాడు, అతని దగ్గరకు రోజంతా ఒక్క ప్రయాణికుడు కూడా రాలేదు. అప్పుడు అతని మనసులోనే ఎలా అనుకున్నాడు, అలా ప్రొద్దున నుంచి సవారీ దొరకలేదు, పని చేయటం కష్టంగా ఉంది, ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి, పైగా పిల్లాడి స్కూల్ ఫీజు కూడా కట్టాలి అనుకున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అతను ఆ స్త్రీని చూసి కనికరం చూపించాడు. అమ్మా, మీరు తొందరలో ఉన్నట్లున్నారు, ఏమీ పర్వాలేదు, డబ్బులు తర్వాత ఇవ్వండి, ఇప్పుడే మిమ్మల్ని నది దాటిస్తాను, ఇంతకీ మీరు ఎక్కడుంటారు అని అడిగాడు. లక్ష్మీదేవి చిరునవ్వుతో, నేను నదికి అవతల ఆ కొండలలో ఉంటాను అని బదిలిస్తుంది. లక్ష్మీదేవి పడవలో కూర్చోగానే ఒక అద్భుతం జరిగింది. నదిలో అకస్మాత్తుగా కలువ పువ్వులన్నీ వికసించాయి. పడవవాడు ఇది చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు విస్తరించాయి. ఏమిటి ఈ అద్భుతం, మీ స్పర్శకు నదిలో కలువ పువ్వులు వికసించాయి అని ఆశ్చర్యంగా అన్నాడు. లక్ష్మీదేవి అతని నిస్వార్థ సేవకు, దయకు సంతోషించింది. ఆమె తన దివ్య శక్తితో పడవవాని మనసులోని కష్టాన్ని, అతని ఆర్థిక బాధలను తెలుసుకుంది. ఈ పడవవాడు చూడు, ఇతని జీవితంలో ధనం లేదు, అయినా కూడా ఎంతో ఉదారంగా ఉన్నాడు. మరోపక్క ఆ షావుకారు అన్నీ ఉన్నా కూడా ఎంతో లోభత్వంతో ఉన్నాడు అని మనసులో అనుకుంది. తర్వాత లక్ష్మీదేవి పడవవాడితో, నాయనా, నువ్వు చాలా దిగులుగా కనబడుతున్నావు, నీ బాధ ఏమిటో నాతో చెప్పు నాయనా అని ప్రేమగా అడిగింది. పడవవాడు తన కష్టాలన్నిటినీ కూడా ఆమెకు వివరించాడు. అమ్మా, నేను చాలా పేదవాడిని, కుటుంబాన్ని అతి కష్టం మీద పోషిస్తున్నాను, నాకు భార్య కుమారుడు ఉన్నారు, ప్రొద్దున నుంచి ఒక్క సవారీ కూడా దొరకలేదు, నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియటం లేదు అని కళ్ళల్లో నీళ్లతో చెప్పాడు. లక్ష్మీదేవి అతని నిస్వార్థ స్వభావాన్ని మెచ్చుకుంది. చిరునవ్వుతో అతని భుజం తట్టి, చింతించకు నాయనా, ఎల్లప్పుడూ మంచి పనులే చెయ్యి, మనిషి చేసిన మంచి పనులే అతనికి తోడుగా ఉంటాయి, చూస్తూ ఉండు, నీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి అని ఆశీర్వదించింది. నది ఒడ్డుకు చేరాక పడవవాడు లక్ష్మీదేవితో, అమ్మ, నది ఒడ్డు వచ్చింది, మెల్లగా దిగండి అని చెప్పాడు. అప్పుడు లక్ష్మీదేవి, నీకు చాలా ధన్యవాదాలు నాయన, నేను ఇంక వెళ్తాను అని చెప్పి పడవలో నుంచి దిగగానే ఒక అద్భుతం జరిగింది. ఆ పడవ సాక్షాత్తుగా బంగారు నావగా మారిపోయింది. పడవవాడు తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. అరే, ఏమిటిది, నా పడవ బంగారు పడవగా ఎలా అయిపోయింది? ఈమె సాధారణ స్త్రీ కాదు, స్వయంగా లక్ష్మీదేవి. అమ్మ, నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది, మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించమ్మా అంటూ పశ్చాత్తాపంతో కళ్ళు మూసుకున్నాడు. వెంటనే అతనికి ఆ వృద్ధ స్త్రీ లక్ష్మీదేవి నిజరూపంలో సాక్షాత్కరిస్తుంది. ఆమె దివ్య కాంతితో ప్రకాశిస్తూ, నాయనా, నువ్వు ఎంతో నిస్వార్థంగా నాకు సాయం చేశావు, నీవు నేను పెట్టిన పరీక్షల్లో
సఫలత పొందావు. ఎవరైతే ఇతరులకు సాయపడతారో వారి పట్ల నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. నీకు ఏం వరం కావాలో కోరుకోనాయనా అని పడవవానితో పలికింది. అప్పుడు పడవవాడు కళ్ళల్లో ఆనంద బాష్పాలతో వినయంగా చేతులు జోడించి, అమ్మా, నా కుటుంబాన్ని పోషించుకునేంత శక్తి నాకు ఇవ్వు తల్లి. అలాగే నా కుటుంబంపై నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండేలాగా చూడు తల్లి అని కోరాడు. దానికి లక్ష్మీదేవి చిరునవ్వుతో, నేటి నుంచి నీ ఇంట నేను నివాసం ఉంటాను. నీ ఇంట్లో ధనం శాంతులకు కొదవ ఉండదు, తదాస్తు అని ఆశీర్వదించింది. లక్ష్మీదేవి అదృశ్యమవగానే పడవవాడు కళ్ళు తెరిచి చూసేసరికి అతని బంగారు పడవలో బంగారంతో నిండి ఉన్న మూటలు కనిపించాయి. లక్ష్మీమాత కృప వల్ల పడవవాని పేదరికం శాశ్వతంగా దూరమైపోయింది. అతని జీవితం అనూహ్యమైన సంపదతో, అంతులేని సంతోషాలతో నిండిపోయింది. అతను తన కుటుంబాన్ని సుఖంగా పోషించుకుంటూ నిస్వార్థంగా ఇతరులకు సాయం చేస్తూ జీవితాంతం సంతోషంగా జీవించాడు. మరోపక్క లక్ష్మీదేవి షావుకారు ఇంటిని విడిచి వెళ్ళిపోగానే ఆ ఇంటికి దరిద్ర దేవత వచ్చింది. లక్ష్మీదేవి లేని చోట సంపద నిలవదు కదా. క్రమంగా షావుకారు వ్యాపారం దెబ్బతింది. అతని అహంకారము, పిసినారితనం అతని నాశనానికి కారణమయ్యాయి. అతని ధనమంతా ఖాళీ అయిపోయింది. షావుకారు తన నిరాశ, స్వార్థం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోయి పేదరికంలోనికి నెట్టబడ్డాడు. ఈ కథ మనకు ఒక గొప్ప నీతిని బోధిస్తుంది. సంపద కేవలం ధనం రూపంలోనే కాదు, దయ, నిస్వార్థ సేవ, మానవత్వం రూపంలో కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ నిస్వార్థ పరుల వైపే ఉంటుంది. సంపద ఉన్న దుర్మార్గంగా, స్వార్థంగా ప్రవర్తించే వారిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. అదే పేదరికంలో ఉన్న దయగా, ఉదారంగా ప్రవర్తించే వారిని ఆశీర్వదిస్తుంది. దానం, ధర్మం చేసిన వారికి ఎప్పటికీ కొరత అనేది ఉండదు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, ధన సమస్యలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు దరిచేరవు. ఒకసారి కైలాసంలో పరమశివుడు ప్రశాంత వదనంతో ధ్యానంలో ఉండగా ఆయన చెంతనే కూర్చున్న పార్వతీదేవికి ఒక సందేహం కలిగింది. అప్పుడు ఆమె మృదువుగా శివుడితో, స్వామి, ఈ కార్తీక మాసంలో భూలోకం ఎందుకంత దివ్యమైన కాంతితో వెలిగిపోతోంది? ప్రతి ఇల్లు ఒక ఆలయంలా, ప్రతి మనిషి ఒక భక్తుడిలా కనిపిస్తున్నారు. ఈ మాసానికి ఉన్న మహిమ ఏమిటి అని అడిగింది. ధ్యానం నుండి బయటకు వచ్చిన శివుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీవు అడిగింది నిజమే. కార్తీక మాసం మాసాలన్నిటిల్లో ఉత్తమమైనది. ఇది నాకు, శ్రీహరికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, దీపారాధనలకు లెక్కలేనంత పుణ్యం లభిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాడు. పార్వతీదేవి ఆసక్తిగా, ఏమిటి స్వామి ఆ ప్రత్యేకత అని అడుగగా శివుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం ఒకసారి శ్రీ మహాలక్ష్మి తన భర్త అయిన శ్రీ మహావిష్ణువుతో, ప్రాణనాథ, కలియుగంలో మానవులు అనేక కష్టాలతో, దరిద్రంతో సతమతమవుతారు. వారికి నా అనుగ్రహం సులభంగా లభించే మార్గం ఏదైనా చెప్పండి అని కోరింది. అప్పుడు శ్రీహరి, దేవి, కార్తీక మాసంలో భక్తులందరూ అత్యంత శ్రద్ధతో నన్ను, శ్రీహరిని పూజిస్తారు. ఆ పవిత్ర మాసంలో వచ్చే శుక్రవారం నాడు ఎవరైతే సాయంకాలం వేళ తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి నిన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారి ఇళ్లల్లోనికి నువ్వు తప్పక ప్రవేశించి వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి వారి ఇంట స్థిరంగా నివాసం ఉంటావు. ఈరోజు చేసే పూజకు ఫలితం తక్షణం లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. ఆ కార్తీక శుక్రవార మహిమను తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శివుడు ఒక కథను వివరించాడు. పూర్వం వేదగిరి అనే గ్రామంలో వేదశర్మ అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, దైవభక్తి కలవాడు. ఆయనకు లేకలేక ఒక్క కూతురు పుట్టింది. ఆమెకు లీలావతి అని పేరు పెట్టాడు. లీలావతి అపురూప సౌందర్యవతి. కానీ ఆమెకు అంతే గర్వం, మొండితనం కూడా ఉండేవి. తండ్రి మాటను ఏమాత్రం లక్ష్య పెట్టేది కాదు. వేదశర్మ ప్రతి కార్తీక శుక్రవారం నాడు, అమ్మా లీలా, ఈరోజు అత్యంత పవిత్రమైనది. సాయంత్రం తులసికోట దగ్గర దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించు. మన ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి నీకు మంచి భర్త లభిస్తాడు అని ప్రేమగా చెప్పేవాడు. కానీ లీలావతి, నాన్న, ఈ పాతకాలపు ఆచారాలు నాకెందుకు? దీపం పెడితే దరిద్రం పోతుందా?
కష్టపడితేనే డబ్బు వస్తుంది. నా అందానికి రాజకుమారుడి లాంటి భర్త వస్తాడు, ఈ దీపాలతో కాదు అని ఎగతాళిగా మాట్లాడేది. కూతురి ప్రవర్తనకు వేదశర్మ ఎంతగానో బాధపడేవాడు. కాలం గడిచింది. లీలావతికి యుక్త వయసు వచ్చింది. వేదశర్మ తన కూతురి మొండితనం భరించలేక ఒక మంచి కుటుంబానికి చెందిన శ్రీనివాసుడు అనే యువకుడికి ఇచ్చి వివాహం చేసి అత్తగారింటికి పంపించాడు. అత్తవారింట్లోనైనా బుద్ధి తెచ్చుకొని బాగుపడుతుందిలే అని ఆశపడ్డాడు. లీలావతి అత్తవారింటికి వెళ్ళిన కొత్తలో కొన్ని రోజుల పాటు చాలా బాగా వినయంగా నటించింది. ఆమె అందానికి నటనకు అత్తమామలు భర్త మురిసిపోయారు. మా ఇంటికి శ్రీ మహాలక్ష్మి వచ్చింది అని సంతోషించారు. కానీ పులిచారలు పోతాయా? కొద్ది రోజులకే లీలావతి అసలు స్వరూపం బయటపడింది. పొద్దుపోయే వరకు నిద్రపోవటం, అత్తగారు వండి పెడితే తినటం, అలంకరించుకుని కూర్చోవటం ఆమె దినచర్యగా మారింది. ఇంటి పనులలో ఏమాత్రం సహాయం చేసేది కాదు. కార్తీక మాసం వచ్చింది. దాంతో అత్తగారు లీలావతి దగ్గరకు వచ్చి, అమ్మ, ఈరోజు కార్తీక శుక్రవారం, తులసికోట దగ్గర దీపం పెట్టు, లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పింది. అప్పుడు లీలావతి, నాకు అలవాటు లేదు, ఆ పనులన్నీ మీరే చేసుకోండి అని కఠినంగా సమాధానం చెప్పింది. రాను రాను ఆమె అహంకారం పెరిగిపోయింది. వయసులో పెద్దవారైన అత్తమామలతోనే పనులు చేయించటం, వారిని గద్దించటం మొదలుపెట్టింది. ఆమె పెట్టే బాధలు అవమానాలు భరించలేక ఒకరోజు ఆ అత్తమామలు, నాయనా శ్రీనివాస, నీ భార్యతో కలిసి మేము బ్రతకలేము, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకని, మేము తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాము అని కన్నీళ్లతో చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. అత్తమామలు వెళ్ళిపోగానే లీలావతికి స్వేచ్ఛ దొరికినట్లు అయ్యింది. సంపాదించిందంతా విలాసాలకే ఖర్చు చేసేది. ఇంటిని శుభ్రంగా ఉంచేది కాదు, దీపం పెట్టేది కాదు. ఎక్కడైతే పెద్దలకు గౌరవం ఉండదో, ఎక్కడైతే శుభ్రత దీపారాధన ఉండవో అక్కడ లక్ష్మీదేవి నిలవదు కదా. వారి ఇంట్లో ఉన్న సిరి సంపదలు నెమ్మదిగా కరిగిపోసాగాయి. శ్రీనివాసుడి వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చాయి. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవలసి వచ్చింది. కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి కూడా కరువయ్యాయి. ఒకప్పుడు మహారాణిలా బ్రతికిన లీలావతి ఇప్పుడు తన భర్తతో కలిసి వీధిన పడింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆకలితో నకనకలాడుతూ లీలావతి ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తోంది. తన గర్వం, మొండితనం వలనే ఈ దుస్థితి వచ్చిందని ఆమెకు అప్పుడే జ్ఞానోదయం కలిగింది. తన తండ్రి మాటలు, అత్తగారి మాటలు గుర్తుకు వచ్చి గుండెలు బాదుకుంది. ఇంతలో ఒక ముసలి అవ్వ కర్ర ఊతంతో నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె ముఖం దైవకళతో వెలిగిపోతోంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ప్రేమగా అడిగింది. లీలావతి తన కథనంతా ఏడుస్తూ చెప్పింది. అప్పుడు ఆ అవ్వ నవ్వి, అయ్యో పిచ్చిదానా, నీవు తృణీకరించింది కేవలం ఒక దీపాన్ని కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కరుణను. కార్తీక శుక్రవారం నాడి వెలిగించే దీపం నీ ఇంటిలోని దారిద్ర్యాన్ని, చీకటిని తరిమివేస్తుంది. నీవు నీ అహంకారంతో ఆ వెలుగును రానియకుండా అడ్డుకున్నావు. అత్తమామలు ఇంటికి దీపాలు లాంటివారు. వారిని వెళ్ళగొట్టి నీ ఇంటి దీపాన్నే నువ్వు ఆర్పేశావు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నావు కాబట్టి నీకు ఒక మార్గం చెప్తాను. రేపే కార్తీక శుక్రవారం. ఎలాగైనా సరే ఒక మట్టి ప్రమిద, కొంచెం ఆవు నెయ్యి సంపాదించి సాయంత్రం వేళ తులసి మొక్క ఎక్కడ ఉన్నా వెతికి దాని ముందు దీపం వెలిగించి నీ తప్పులను క్షమించమని ఆ లక్ష్మీదేవిని వేడుకో. నీ భక్తి నిజమైతే ఆ తల్లి నిన్ను తప్పక కరుణిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు లీలావతి ఇల్లిల్లు తిరిగి యాచించి కొంచెం నూనె, ఒక పాత ప్రమిదను సంపాదించింది. సాయంత్రం కాగానే ఊరి చివర ఉన్న ఒక తులసి వనం దగ్గరకు వెళ్ళింది. తన మాసిన చీరతోనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ఆ ప్రమిదలో నూనె పోసి వత్తివేసి అగ్గిపుల్ల కోసం వెతికింది. కానీ ఆమె దగ్గర అగ్గిపుల్ల లేదు. చుట్టూ ఎవరూ లేరు. నిరాశతో కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ జగజ్జనని, నా గర్వాన్ని అణచడానికే ఈ పరీక్ష పెట్టావా? కనీసం నీ ముందు దీపం వెలిగించే అదృష్టానికి కూడా నేను నోచుకోలేదా? నన్ను క్షమించు తల్లి అని తులసి మొక్క మీద పడి గుక్క పెట్టి ఏడ్చింది. అదే సమయంలో ఆమె కన్నీటి చుక్క ఒకటి ఆ దీపపు వత్తిపై పడింది. ఆశ్చర్యం, మరుక్షణమే
ఆ వత్తి మంటతో దేదీప్యమానంగా వెలగటం ప్రారంభించింది. ఆ దీపపు కాంతికి ఆ ప్రదేశమంతా పగటిలా ప్రకాశించింది. లీలావతి ఆ అద్భుతానికి నిశ్చేష్టురాలయ్యింది. తన పశ్చాత్తాపమే అగ్నిగా మారి దీపాన్ని వెలిగించిందని గ్రహించి ఆనంద బాష్పాలతో అమ్మవారికి నమస్కరించుకుంది. అదే సమయంలో దేశాంతరం వెళ్ళిన ఆమె అత్తమామల మనసు మారి తమ కొడుకు కోడలు గుర్తుకు వచ్చి వెనుతిరిగి తమ గ్రామానికి ప్రయాణమయ్యారు. మరోవైపు నిరాశతో ఊరు వదిలి వెళ్ళిపోదామనుకున్న ఆమె భర్త శ్రీనివాసుడికి పాతమిత్రుడు ఒకడు తారసపడి కొత్త వ్యాపారం పెట్టడానికి సహాయం చేస్తానని ముందుకొచ్చాడు. లీలావతి దీపం వెలిగించి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె భర్త సంతోషంతో ఎదురు చూస్తున్నాడు. కాసేపటికే వారి అత్తమామలు కూడా తిరిగి వచ్చారు. లీలావతి వారి కాళ్లపై పడి క్షమించమని వేడుకుంది. ఆమెలోని మార్పును చూసి వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఆ రోజు నుండి లీలావతి ప్రతి కార్తీక శుక్రవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని తులసిమాతను పూజించటం ప్రారంభించారు. వారి కుటుంబం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగింది. శివుడు కథను ముగిస్తూ, చూశావా పార్వతి, కార్తీక శుక్రవారం నాడు చేసే పూజకు ఎంతటి శక్తి ఉందో. గర్వం, అహంకారం వంటి గుణాలు ఇంటి నుండి లక్ష్మిని తరిమివేస్తాయి. భక్తి, శ్రద్ధ, పశ్చాత్తాపం వంటి సద్గుణాలు ఆ తల్లిని తిరిగి ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. అందుకే ఆ రోజున చేసే చిన్న దీపారాధన అయినా వారి జీవితాల్లో గొప్ప వెలుగుని నింపుతుంది అని చెప్పాడు. పార్వతీదేవి ఆ కథ విని కార్తీక శుక్రవారం మహిమను తెలుసుకుని ఎంతగానో సంతృప్తి చెందింది. అలాగే ఈ కార్తీక శుక్రవారం రోజు సంపద శుక్రవార వ్రతకథను వింటే చాలు, పేదరికం పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు ఉండేవారు. అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు. ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవటం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు అద్దిదాకా ముందరేసుకుని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది. అది చూసి దీనింటికి ఎందుకొచ్చానా అనుకుంటూ లక్ష్మీదేవి రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటుంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటలో వడ్లు వేసి దంచుకుంటుంది. లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకు అక్కడ ఐదో కోడలు జుట్టు విరబూసుకొని పేలు కుక్కుకుంటుంది. ఆ బిగువున అలాగే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటుంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనపడింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవుపేడతో అలుక్కుని తెల్లగా ముగ్గు వేసుకొని గడపకు తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకోనిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. ఆహా, ఇక్కడంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరత అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో వారెవరో ఇలా బయటకు రెండని పిలిచింది. అందుక తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, అమ్మ, మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది, దానిని మా ఆయన కట్టుకుని వ్యాపారానికి వెళ్ళారు, ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేను అని చెప్పింది. అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలికి అందించింది. అది కట్టుకుని బయటకు రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి ఆమెతో, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యపుటు అన్నం వండిపెట్టు అని అడిగింది. అందుక చిన్నది, తల్లి, నా పెనిమిటి వ్యాపారము నుంచి వస్తేనే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవంది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. 7వ కోడలు షావుకారు దగ్గరకు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలగలింటికి వెళ్ళి తెలగపిండి, తైలాలు, కంచెటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలను
తాళ ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు ఆ సామాగ్రిలన్నీ ఇంట్లో పెట్టి నవకాయ పిండి వంటలతోటి 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి ఇష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలు అతనికి షోడశోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడు అతను. అంతలో మహాలక్ష్మి లేచి ఇల్లాలితో తానింకా బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు. లక్ష్మి సరేనంది. చీకటి పడింది. లక్ష్మీదేవి భోజనం చేసింది. రాత్రి భోజనం అనంతరం ఆమె వెళ్ళిపోతానని అనగా చీకటిలో వెళ్ళవద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది ఇల్లాలు. అదేనని ఆ లక్ష్మి ఆ రాత్రికి అక్కడే పడుకుంది. రాత్రి వేళ లేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తావా అని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్ల ఉంటాయి, వీధిలో కెందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది. మహాలక్ష్మి అలాగే చేసింది. రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చుని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయటం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా 4 మూలలా 4 బంగారు కుప్పులున్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి పైకెత్తి పట్టి నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు. మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు. వ్రత విధానం. సంపద శుక్రవారం నోము అనేది శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు మొదలుపెట్టి 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఆచరించే శుభవ్రతం. ఈ వ్రతం చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం ప్రాతకాలమే నిద్రలేచి ఇల్లు తుడిచి ఇంట్లో 4 మూలలా ముగ్గు పెట్టి తలంటు స్నానం చేసి తల దువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మిని పూజించి 5 లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోము నోచుకున్నంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చేయాలి. ఉద్యాపన. 5 ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రవికల గుడ్డలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయన దానమిచ్చి సత్కరించాలి. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని, ఓ ప్రభు, నా మనసులోని కొన్ని సందేహాలు ఉన్నాయి, దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది. అప్పుడు శ్రీహరి, దేవి, నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నిస్సంకోచంగా అడుగు అన్నాడు. ప్రభు, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు. అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అడిగింది లక్ష్మీమాత. అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు, దేవి, నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగినావు. దేవి, ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి 4 కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవి, వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను. అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది, లేదంటే మహాపాపం తగులుతుంది. కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పటం ప్రారంభిస్తానంటాడు శ్రీహరి. ప్రభు, నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అంటుంది లక్ష్మీదేవి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి. ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది. ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. దానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంది. అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది.
ఆ భూమిలో వ్యవసాయం చేయటం అంత సులభం కాదు. అదే కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు. అతను తరచుగా సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు. ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు. దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు. తన భార్య కష్టపడి పనిచేసే ఓపిక గల మహిళ. ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపించేది. ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది. ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు. వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది. తన పిల్లల బాధలు చూసి తను ఎంతో కృంగిపోయేవాడు రైతు. తన కూతురు బాగా చదివేది, కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవటంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు. ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు. మరికొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లే అని తిట్టేవారు. ఆ రైతు చాలా నిరాశ చెందాడు, నిస్సహాయంగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు. ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది. ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ప్రజల సమస్యలను ఒక సాధు మహారాజు పరిష్కరిస్తున్నాడంట. మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళండి. మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని చెప్పింది. కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి అతని భార్య బలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకుని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు. స్వామి, నేను చాలా పేదవాడిని. నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను. కానీ ఇప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. నాకు ఆనందం దొరకటం లేదు. దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అన్నాడు. అప్పుడు సాధు మహారాజు ఆ రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు. నాయనా, పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవటం కాదు. మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవటం. నీకు కావాలంటే 4 అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను. నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవితం మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అన్నాడు. అప్పుడు ఆ రైతు సాధు మహారాజుతో, దయచేసి ఆ 4 అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సాధు మహారాజు, సరే అయితే విను అని అంటాడు. ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే. నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను, విను. చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు. ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండటం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలనుకున్నాడు. ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు, నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించాడు. కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడింది. ఒక వృద్ధ రైతు ఎప్పుడూ ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుండి బహుమతి అందుకునేవాడు. సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పాడు. సమయానికి నిద్రలేచి పని ప్రారంభించటమే విజయానికి కీలకమన్నాడు సాధువు. అది విన్న ఆ రైతు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కుంటానని, రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు. అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు. నాయనా, 2వ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది. అప్పుడు అతని శక్తి మొత్తం నాశనమవుతుంది నాయనా. ఒకసారి ఒక వ్యాపారవేత్త తన సమస్యను మా గురువు గారితో చెప్పుకున్నాడు. స్వామి, మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదని చెప్పుకున్నాడు. అప్పుడు మా గురువు గారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు. అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటలో
మీరేమి ఆలోచిస్తున్నారని అడిగాడు. దానికి వ్యాపారవేత్త, ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలను చేయకూడదు. ఈరోజు కలిసి రాదు, ఆ పని జరగదు, ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు. అలాంటి నెగిటివ్ ఆలోచన వలన రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది. సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు. 3వ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవటం. ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణను పాటించకపోతే, పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి సాధు మహారాజు మరొక కథ చెప్పాడు. ఒక యువ శిష్యుడు తన గురూజీని, నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలనని అడిగాడు. గురువు ఇలా జవాబు ఇచ్చాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని. అప్పుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్లుగా చేశాడు. కానీ తర్వాత సోమరితనం కారణంగా అతని క్రమశిక్షణను విడిచిపెట్టాడు. గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయటం వల్ల మాత్రమే రాదని, క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు. మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు, ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది. ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు. క్రమంగా అతను తన లక్ష్యాలన్నిటినీ కూడా సాధించాడు. తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆ రైతు గ్రహించాడు. క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు. చివరిగా సాధు మహారాజు 4వ అలవాటు గురించి చెప్పాడు. మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్పాడు. ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు. అతను చాలా చెట్లను నాటాడు, కానీ అతను వాటిని పట్టించుకోలేదు. అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు, కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు. కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి. అతను సాధు మహారాజు దగ్గరకు వెళ్ళి, నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను, కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడిగినప్పుడు సాధు మహారాజు ఇలా చెప్పాడు. అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేడని అన్నారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం. ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు, కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు. ఇలా సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి. అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు, ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని. ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు. మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది. అతని ఆలోచన సానుకూలంగా మారింది. అతను తన రంగంలో పనిచేయడానికి రోజువారీ దినచర్యని ఏర్పరచుకున్నాడు. క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు. ఇదే అతని పురోగతికి ప్రధాన కారణం అవుతుంది. ప్రతిరోజు తన పొలంలో 8 గంటలు పనిచేయాలని, ఆ తరువాత తన కుటుంబంతో సమయం గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. వారంలో కొంత పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయటం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో నిమగ్నమయ్యాడు. క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడటం ప్రారంభించాడు. అతని పంట బాగా పండటం ప్రారంభమయ్యింది. గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించటం ప్రారంభించారు. అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు. రైతు తన బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కొన్నాడు. దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి. రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతన్ని సోమరివాడు, విఫలుడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని ప్రశంసించటం ప్రారంభించారు. ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది. ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. సాధు మహారాజు చెప్పిన 4 అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి.
అతను పేదరికం నుండి బయటపడటమే కాకుండా తన మనస్సు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాలలో ప్రస్తావించబడ్డాయి. లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖాల పర్వతం వెంటాడుతుంది. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. ఉదయం పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో చూద్దాం. ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైందని, చెడు సంకేతాలకు దారితీస్తుందని చెప్పబడింది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటోను చూడండి. ఇది చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఇలా చేయటం వల్ల రోజు బాగా ప్రారంభమవుతుంది. రెండవది, ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది. ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది. గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడటం వల్ల చెడు పరిస్థితికి దారి తీయవచ్చు. అయితే ఇది రోజులోని ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది. ఫ్రెండ్స్, ఉదయం నిద్రలేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి వస్తుంది. శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇంట్లో మురికి పాత్రలు ఉండటం వల్ల పేదరికం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది. ప్రతి పూట వంటగదిలో మురికి పాత్రలను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది. తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది. రాత్రిపూట వంటగదిలో మురికి పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే ఒకరి నీడను చూడటం మంచిది కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నీడను చూడటం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. నీడను చూడటం వల్ల ఒక వ్యక్తిలో ఉద్రిక్తత మరియు భయం ఏర్పడుతుంది. రోజంతా పనిచేయటంలో ఇబ్బందులు ఉంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. చివరిగా జంతువుల యొక్క ఫోటో. మీరు నిద్రలేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రాన్ని చూడకూడదు. ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందని మరియు వివాదాలకు దారితీస్తుందని శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు. ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించింది. విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోతాయి, నరకబాధలు తప్పుతాయి, పేదరికం పోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ధన సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, సకల పాపాలు పోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.